ఒలింపిక్ క్రీడలు. ఒలింపిక్ క్రీడలు క్రీస్తు పూర్వం 776లో ప్రాచీన గ్రీకు నగరమైన ఒలింపియాడులో ప్రారంభమయ్యాయి. క్రీస్తు పూర్వం 580 నాటికి ఈ క్రీడలు పూర్తిగా అంతరించిపోయాయి. రోమన్ చక్రవర్తి థియోడోసిన్ ఒలింపిక్ క్రీడలను పూర్తిగా నిషేధించాడు. ఫ్రాన్స్ దేశానికి చెందిన బారక్ ఫియరీ డి కోబార్టిన్ ఒలింపిక్ క్రీడలను తిరిగి ప్రారంభించాడు. బారక్ ఫియరీ డి కోబార్టిన్ను ఒలింపిక్ క్రీడల పితామహుడిగా పేర్కొంటారు. క్రీస్తు శకం 1896లో నవీన ఒలింపిక్ క్రీడలు ఏథెన్స్ నగరంలో ప్రారంభమయ్యాయి. ఒలింపిక్ క్రీడలను ప్రతి 4 సంవత్సరాలకొకసారి నిర్వహిస్తారు. క్రీస్తు శకం 1913వ సంవత్సరంలో ఒలింపిక్ క్రీడల పతాకాన్ని రూపొందించారు. తెల్లటి పట్టు వస్త్రంపై ఒకదానితో ఒకటి కలిసి ఉండే 5 రంగుల వృత్తాలను ఒలింపిక్ పతాకంగా రూపొందించారు. ఒలింపిక్ పతాకంలో ఉండే 5 రింగులు 5 ఖండాలను సూచిస్తాయి. పై వరుసలో 3 రింగులు, క్రింది వరుసలో 2 రింగులు ఉంటాయి. ఎరుపు రంగు అమెరికా ఖండాన్ని, నలుపు రంగు ఆఫ్రికా ఖండాన్ని, నీలం రంగు ఐరోపా ఖండాన్ని, పసుపు రంగు ఆసియా ఖండాన్ని, ఆకుపచ్చ రంగు ఆస్ట్రేలియా ఖండాన్ని సూచిస్తాయి. ఒలింపిక్ పతాకాన్ని 1920లో బెల్జియంలోని ఆంట్వెర్ప్ స్టేడియంలో మొదటిసారిగా ఎగరవేశారు. మొదటి ప్రపంచ యుద్ధం కారణంగా 1916లో జరగాల్సిన 6వ ఒలింపిక్ క్రీడలు జరగలేదు. రెండవ ప్రపంచ యుద్ధం కారణంగా 1940లో జరగాల్సిన 12వ ఒలింపిక్ క్రీడలు మరియు 1944లో జరగాల్సిన 13వ ఒలింపిక్ క్రీడలు జరగలేదు. ఒలింపిక్ క్రీడల్లో మహిళలు మొదటిసారిగా 1900 సంవత్సరంలో జరిగిన ప్యారిస్ ఒలింపిక్స్ లో పాల్గొన్నారు. భారతదేశం మొదటిసారిగా 1900 సంవత్సరంలో జరిగిన ప్యారిస్ ఒలింపిక్స్ లో పాల్గొన్నది. భారతదేశం పాల్గొన్న తొలి ఒలింపిక్స్ లో 2 రజత పతకాలను సాధించింది. భారత్ పాల్గొన్న తొలి ఒలింపిక్స్ లో 2 రజతాలను సాధించిన వ్యక్తి నార్మన్ పిచర్డ్. భారతదేశం హాకీలో 1928, 1932, 1936, 1948, 1952, 1956, 1964, 1980 సంవత్సరాలలో 8 స్వర్ణాలను నెగ్గింది. 1960లో 1 రజతాన్ని, 1968, 1972లలో 2 కాంస్య పతకాలను సాధించింది. ఒలింపిక్స్ లో వ్యక్తిగత విభాగంలో స్వర్ణం సాధించిన తొలి ఆటగాడు అభినవ్ బింద్రా.